హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల అత్యంత ముఖ్యమైన కోర్టు ఉత్తర్వులు ఇవే అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇటీవల కారుణ్య నియామకాలకు సంబంధించి ఒక అత్యంత కీలకమైన మరియు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఈ తీర్పు కేవలం ఒక వ్యక్తికి సంబంధించినది మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ సర్వీస్‌లో ఉన్న వేలాది మంది ఉద్యోగులు మరియు వారి కుటుంబాలపై ప్రభావం చూపే అంశంగా అయితే నిలిచింది. ప్రస్తుత పరిస్థితులను లోతుగా పరిశీలిస్తే కారుణ్య నియామకాలనేవి నిజంగా ఆపదలో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవటానికి బదులు కేవలం సానుభూతి అడ్డం పెట్టుకొని ప్రభుత్వ వ్యవస్థలోకి ప్రవేశించే ఒక అడ్డదారిగా మారుతున్నాయని, ఇది వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నట్టు కనిపిస్తోందని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సామాజిక బాధ్యతలతో కూడినటువంటి ఈ యొక్క నియామకాలు పారదర్శకంగా ఉండాలని కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు గతంలో వివిధ సందర్భాల్లో ఇచ్చిన తీర్పులను మరియు మార్గదర్శకాలను ప్రాతిపదికగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కారుణ్య నియామకాలకు సంబంధించి సరికొత్త మరియు స్పష్టమైన మార్గదర్శకాలను అయితే రూపొందించాలని హైకోర్టు ఆదేశించింది. చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగిపై ఆధారపడిన వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? వారికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి? ఏమిటి? వారు నిజంగానే పేదరికంలో ఉన్నారా? అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని కోర్టు పేర్కొంది. కేవలం ఒక వ్యక్తి చనిపోయారు కాబట్టి వారి వారసులకు ఉద్యోగం ఇచ్చేయాలి అనే పాత పద్ధతికి స్వస్తి పలకాలని, ఆ కుటుంబం ఆర్థిక సామర్థ్యాన్ని అంచనా వేయటం అత్యవసరమని స్పష్టం చేసింది. ఒకవేళ ఆ కుటుంబానికి వేరే ఆదాయ వనరులుంటే వారికి కారుణ్య నియామకం వర్తించదని పరోక్షంగా సూచించింది. అంతేకాకుండా ప్రతి సందర్భంలోనూ శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వటం అనేది సాధ్యం కాకపోవచ్చని, అటువంటప్పుడు తాత్కాలిక ప్రాతిపదికన కాంట్రాక్ట్ బేస్ లేదా ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో ఉపాధి కల్పించే అవకాశాలను కూడా ప్రభుత్వం పరిశీలించాలని కోర్టు సూచించింది. ఈ విధమైన ఉపాధి కల్పన వల్ల ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గడమే కాకుండా నిజమైన బాధితులకు తక్షణ సహాయం అందుతుందని పేర్కొంది. మరి ఈ మార్గదర్శకాలను రూపొందించేటప్పుడు అర్హతలను మరియు నిబంధనలను అత్యంత స్పష్టంగా నిర్వచించాలని ప్రభుత్వంపై బాధ్యత పెట్టింది. మరి ఈ ఈ కీలకమైనటువంటి కసరత్తును పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి 3 నెలల గడువును విధిస్తూ ఈలోపు కొత్త నిబంధనల ముసాయిదా సిద్ధం కావాలని ఆదేశించింది. అయితే పిటిషనర్ల దరఖాస్తును కొత్త మార్గదర్శకాల ప్రకారం పరిశీలించాలని అయితే స్పష్టం చేసింది. ఈ తీర్పును వెలువరించిన హైకోర్టు జస్టిస్ ఎన్. విజయ్ గారు ఈ కేసు వెనుక ఉన్నటువంటి నేపథ్యాన్ని మరియు రాష్ట్రంలో నెలకొన్న విచిత్ర పరిస్థితులను విశ్లేషించారు. గుంటూరు జిల్లాలో లైబ్రరీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న 2022 డిసెంబర్‌లో మరణించిన గోగొట్ల పెంచలయ్య కుమార్తె సుజన కారుణ్య నియామకం కింద తనకు ఉద్యోగం కల్పించాలని 2023లో హైకోర్టునైతే ఆశ్రయించారు. ఈ కేసు విచారణలో భాగంగా రాష్ట్రంలో కారుణ్య నియామకాల సంఖ్య అసాధారణంగా పెరిగిపోవడంపై న్యాయమూర్తి విస్మయం వ్యక్తం చేశారు. సగటున ఏడాదికి సుమారు 2000 కారుణ్య నియామకాలు జరుగుతున్నాయని, మరి రెగ్యులర్ నోటిఫికేషన్ల ద్వారా ఇచ్చే ఉద్యోగులు కూడా అదే స్థాయిలో ఉన్నాయా? లేదా? అనే సందేహాన్నయితే వ్యక్తం చేశారు. కారుణ్య నియామకం అనేది ఒక హక్కు, రైట్ కాదని, అది కేవలం మినహాయింపు మాత్రమేనని, దీనివల్ల మెరిట్ ఉన్న ఉద్యోగులకు అవకాశాలు దెబ్బతినకుండా ఉండాలి అని జెప్పేసి వారు హితవు పలికారు. కుటుంబం ఆర్థికంగా బలంగా ఉంటే ఉద్యోగం కాకుండా కేవలం ఎక్స్‌గ్రేషియా ఇచ్చి పంపించే విషయాన్ని ప్రభుత్వం ఆలోచించాలని కోర్టు సూచించింది. అది కూడా 2017 నాటి పాత ధరల ప్రకారం కాకుండా ప్రస్తుత కాలమాన పరిస్థితులకు మరియు నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని పెంచాలని పేర్కొంది. అలాగే ఇప్పుడు వారసులు అనే పరిమితి దాటిపోయి మూడో తరం వారు కూడా కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకోవడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇలా వేలాది మంది కష్టపడి చదువుతున్నటువంటి ఉద్యోగులకు అన్యాయం చేయడమేనని వాదించింది. కాబట్టి కేవలం ఉద్యోగిపై నేరుగా ఆధారపడిన భార్య లేదా పిల్లలకు మాత్రమే ఈ అవకాశం పరిమితం కావాలని
వారి ఆర్థిక పరిస్థితిని 3 నెలల్లో రూపొందించబోయే నిబంధన ప్రకారంగా కఠినంగా తనిఖీ చేయాలనైతే తీర్పునిచ్చింది. ఇక రెండో ముఖ్యమైన అంశం విషయానికొస్తే ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాలకు సంబంధించి హైకోర్టు మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఒక ఉద్యోగిపై క్రిమినల్ కేసు లేదా శాఖాపరమైన విచారణ పెండింగ్‌లో ఉందనే ఏకైక కారణంతో అతను దశాబ్దాల కాలం పాటు చేసిన సేవకు దక్కాల్సిన పెన్షన్ మరియు ఇతర ప్రయోజనాలను నిలిపివేయటం వీల్లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు అనేక మంది రిటైర్డ్ ఉద్యోగులకు పెద్ద ఊరటనిచ్చింది. పిటిషనర్ బి. రామయ్యకు రావాల్సిన పెన్షన్ బకాయిలను మరియు ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నిటినీ 8 వారాల్లో గడువులోగా చెల్లించాలని దేవాదాయ శాఖ కమిషనర్‌ను మరియు హథీరామ్‌జీ మఠం నిర్వాహకులను కోర్టు ఆదేశించింది. జస్టిస్ హర్నాథ్ గారు ఈ మేరకు తీర్పునిస్తూ ఉద్యోగి యొక్క ప్రాథమిక హక్కును కాపాడారు. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలానికి చెందిన బి. రామయ్య గారు 1968లో తిరుపతిలోని శ్రీ స్వామి హథీరామ్‌జీ మఠంలో క్లర్క్‌గా తన ప్రస్థానాన్నైతే ప్రారంభించారు. తన కష్టార్జితంతో సూపరింటెండెంట్ స్థాయికి ఎదిగారు. అయితే 2004 ఆగస్టులో ఫోర్జరీ మరియు మోసం ఆరోపణతో అతనిపై ఒక క్రిమినల్ కేసు నమోదైంది. దీనివల్ల ఆయనను సస్పెండ్ చేశారు. 2006లో ఆయన పదవీ విరమణ చేసినప్పటికీ కేసు విచారణలో ఉంది అనే నెపంతో మఠం యాజమాన్యం ఆయనకు రావాల్సిన ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఇవి కూడా. దీనిపై రామయ్య గారు సుదీర్ఘ పోరాటం చేస్తూ కోర్టును అయితే ఆశ్రయించారు. పెన్షన్ అనేది యాజమానికి ఇచ్చే దానం లేదా పారితోషికం కాదు అని, అది ఉద్యోగి తన సర్వీస్ కాలంలో దాచుకున్న ఆస్తి అని, అది రాజ్యాంగబద్ధమైన హక్కని కోర్టు గుర్తు చేసింది. మరి ప్రస్తుతానికి రామయ్య గారిపై ఉన్నవి కేవలం ఆరోపణలు మాత్రమేనని, నేరం ఇంకా నిరూపణ కాలేదని కోర్టు అభిప్రాయపడింది. నిరపరాధిగా ఉన్న వ్యక్తిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం సరికాదని పేర్కొంది. ముఖ్యంగా 36 ఏళ్ల పాటు నిరంతర సేవ చేసిన రామయ్య గారికి ప్రస్తుతం 79 ఏళ్ల వయసు ఉందని, ఆయన భార్య మరియు కుమారుడు కూడా అప్పటికే మరణించారని తెలుసుకున్న న్యాయమూర్తి చెల్లించిపోయారు. ఈ ముసలి వయసులో కేవలం పెన్షన్ మీద ఆధారపడి జీవిస్తున్న వ్యక్తికి నేర నిరూపణ కాకుండానే ప్రయోజనాలు ఆపడం మానవత్వానికి విరుద్ధమని కోర్టు వ్యాఖ్యానించింది. అందుకే 8 వారాల్లోపు అన్ని బకాయిలను వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశిస్తూ న్యాయాన్నయితే కాపాడింది. మరి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ 2 తీర్పులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనలో మరియు ఉద్యోగుల హక్కుల విషయంలో మైలురాయిగా అయితే నిలిచిపోతాయనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇలాంటి మరిన్ని యూజ్‌ఫుల్ కంటెంట్ కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.